హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు వచ్చేసి మిరియాల కారం పొడి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఏం తినాలనిపిస్తలేదండి, అందుకోసం నేనైతే వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. నోరు బాగాలేనప్పుడు మన తినాలి అనిపించినప్పుడు స్పైసీగా ఇలా ట్రై చేయండి, ఓకేనా. ముందుగానైతే నేను మిరియాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇంకా తర్వాతనైతే నేను కరివేపాకు వేసానండి, ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను, ఇంకా అంతే. ఉప్పు మాత్రము, ఇంకా కొంచెం చింతపండు, ఒక రెండు రెమ్మలు చిన్నవి, ఎందుకంటే నేను కొంచెం స్పైసెస్ ఉంటుంది కదా అన్నీ, అందుకోసం అయితే కొంచెం చింతపండు రెమ్మలు తీసుకున్నానండి. చాలా రోజుల తర్వాత నేనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఇంత డబ్బాలో చేసి పెడుతుండేది. అప్పుడైతే మాకు ఇంట్లో కర్రీస్ అది ఏం లేనప్పుడు మేము ఇదే కారప్పొడి వేసుకొని తింటుండే అండి, చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ అయితే మిరపగింజలతో చాలా బాగా చేస్తుండే ఫ్రెండ్స్. నిజానికి మనం కారం పొడి పట్టించుకున్నప్పుడు తొడిమలు తీసి ఎండకు వేస్తాం కదా మనము. ఎండుమిర్చి ఎత్తిన తర్వాత మనకు గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలతో మా అమ్మ కారం పొడి చేస్తే అబ్బాబ్బా, అది టేస్టే వేరుండే అబ్బా, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది మిరపగింజలతో కారప్పొడి అయితే. ఎవరైనా తిన్నారా లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు అయితే మేము తింటుండే, మా అమ్మ అన్నీ చేస్తుండే అండి. అప్పుడు కర్రీస్కి చాలా ఇబ్బంది ఉంటుండే కదా, ఇంకా ఏదో ఒకటి పిల్లలు తినాలనేసి ఏదో ఒకలాగా చేసి పెడితే తింటారనేసి ఇంకా మా అమ్మ అయితే మాకు అందరికీ సరిపడా చేసేది. మేము అయితే 4 అక్క చెల్లెలు, 1 తమ్ముడు, 5 మంది తినాలి. ఇంకా అమ్మ నాన్న అందరం తినాలి అంటే ఇంకా ఏమాత్రం ఉండాలి అండి కర్రీస్ కానీ, ఏదో ఒకటి కారప్పొడిలు, అది పచ్చడి.